హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. మా ఊర్లో జాతర చేస్తారు. అది సీతారామ కళ్యాణం జాతర 5 days చేస్తారనమాట. చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి ప్రశాంతి ఇప్పటి నుంచే షాపింగ్ స్టార్ట్ చేసింది. అంతేగా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈయనకి మళ్ళీ పాపకి నాకు మొత్తం బై చేసాకే జాతర ఏమో కానీ మాకైతే నిజంగా కనిపిస్తుంది. జాతర కనిపిస్తుంది. సో ఏమేమి బై చేస్తుందో ఏమో కానీ గట్టిగా అయితే ప్రిపేర్ అయి ఉన్నది. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్దామన్నా నువ్వు అదే మాట అంటావు. సో రొటీన్ అయిపోయింది నాకు నువ్వు అనే మాటలు నేను పడ్డానికి. సో కంపల్సరీ షాపింగ్ అయితే తప్పదు. నువ్వు ఎన్నన్నా నేనైతే షాపింగ్ అయితే వెళ్ళాలని అడుగుతాను. ఇంకా చాలా ఉంది, నేను చాలా లిస్ట్ తెచ్చుకుంటున్నాను ఈసారి. ఉన్న బీరువాలో ఉన్న బట్టలు అన్ని మాత్రం సరిపోవు. ఎన్ని ఉన్నాయో తెలుసా? అది ఓన్లీ శారీసే. ఇప్పుడు అంటే మళ్ళీ ట్రెండ్ వచ్చింది కదా, మళ్ళీ ట్రెండింగ్ శారీస్ తెచ్చుకోవాలి. ఇలాంటి ట్రెండ్ బాగా ఫాలో అవుతారు, మాకేమో దోలు తీరిపోతుంది. షాపింగ్ కోసమని కళామందిర్కి వచ్చాము. ఇది మన ఇంటి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది బాగుంటుంది క్లాస్ కూడా. సో ప్రశాంతి అయితే మొత్తం ఎతకడం స్టార్ట్ చేసింది. సో ఏది చూసినా నచ్చట్లేదంట, కానీ షాప్ మొత్తం అయితే తిరిగి అన్ని రకాలు ట్రై చేస్తూ ఉన్నది. ఆ షాప్ వాడు కూడా కొంచెం చూపించేసి అవును వదిలేసినాడు, మీకు నచ్చినవి తీసుకోమని చెప్పేసి. ఈ గ్యాప్లో మా షెన్వి అయితే ఒక బొడ్డోని పట్టుకునింది. ఈ బొడ్డోడితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. షెన్వికి చిన్నపిల్లలు ఎవరైనా కనిపిస్తే చాలా బాగా ఆడుకుంటుంది. బెంగళూరులో ఎవరు ఉండరు కదా, సో ఎవరైనా కనిపించినా కానీ చాలా బాగా ఆడుకుంటుంది. ఇలా కొంచెంసేపు ఆడుకున్నాక వాళ్ళ షాపింగ్ కూడా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు. స్టిల్ మేము మాత్రం చూస్తూనే ఉన్నాము. ఫైనల్గా మొత్తం తిరిగి అయితే ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నది. చాలా బాగా సెట్ అయింది ప్రశాంతికి కూడా. పడుతూ మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక షాప్లో దాగుడు మూతలాట ఆడుకుంటున్నాము. ఆమె వచ్చేసి బట్టల షర్ట్ని దాక్కుంటా ఉన్నది, నేను పట్టుకోవడం. బాగా ఆడుకున్నాం, బాగా ఎంజాయ్ చేసినాం. అయితే ఎక్కడ షెన్వి ఏది? షెన్వి ఎవరు ట్రయల్ రూమ్లో ఉండేది? ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తారు లోపల? బ్యాక్ లూజ్ ఉంది, ఇది లూజ్ ఉంది. మా ఇద్దరికి ఏం పని లేదు, ఖాళీ కూర్చొని బోర్ కొడుతుంది. మా ఏమో మొత్తం రౌండ్ల మీద రౌండ్లు వేసేస్తుంది. ప్రశాంతి షాపింగ్ అయిపోలేదు, ఆల్రెడీ 1 hour అయిపోయింది. నాకు బోర్ కొడుతుంది. 1 hour అయిపోయింది. మమ్మీ షాపింగ్ అయిపోలా, ఇంకా షాపింగ్ ఉంది నాన్న. నాది అప్పుడే అయిపోయిందా? చెప్పు. చాలా ఉందంట, ఇంకా చాలా ఉంది. టైం 9. డాడీ 11 వరకు షాపింగ్ చేసుకోమన్నా. ఫైనల్గా షాపింగ్ అయితే ఫినిష్ చేసింది. ఇదొక డ్రెస్ బై చేసింది. ఈ డ్రెస్ ఇందాక చూపించాను కదా, చాలా బాగుంది. ఇది ఇంకో డ్రెస్సు బ్లాక్ కలర్లో, ఇది కూడా బాగుంది డీసెంట్గా. దీంతోపాటు పింక్ కలర్లో ఒకటి తీసుకునింది, ఇది కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ 3 అయితే 1.5 hour టైం తీసుకొని మంచిగా చూస్ చేసుకునింది. 2 leggings తీసుకున్నది. సో దీనికి ఇంత టైం పట్టిందనమాట. పాపకి ఇంకా షాపింగ్ చేయాలి. పాప షాపింగ్ ఉన్నది కదా, దానికోసం అని నెక్స్ట్ డే వెళ్తున్నాము. బేబీ బాండ్లో మాత్రం పాప ఏజ్కి సంబంధించిన డ్రెస్సెస్ అయితే లేవు. 2 years లోపల ఉండాకే ఆ రోజు ఇంకా క్యాన్సిల్ అయిపోయింది, రిటర్న్ వచ్చేసాము. షెన్వి షాపింగ్ మాత్రం పెండింగ్ పడిపోయింది, అది కూడా అయిపోయి ఉంటే ఒక పని అయిపోయేది. ప్రశాంతి షాపింగ్ వచ్చేసి బెంగళూరులో ఫినిష్ చేసుకున్నాము. యాక్చువల్గా ఈరోజు మేము నెల్లూరుకి వచ్చామన్నమాట. సో నెల్లూరు నుంచి మండే రోజు మా ఊరికి వెళ్ళాలి, సొంత ఊరికి. ఈరోజు నా షాపింగ్ కూడా పెండింగ్ ఉన్నది. షెన్విది కొంచెం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, కొన్ని ఐటమ్స్ బై చేయాలి. అవి తీసుకొని మా షాపింగ్ కూడా ఫినిష్ చేసుకుంటే ఈ జాతరకు వచ్చేసి షాపింగ్ మొత్తం ఫినిష్ అవుతుంది. ఆల్రెడీ మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్నకు కూడా కొన్ని తీసుకోవాలి. అవి మోస్ట్లీ కుదిరితే ఈరోజు తీసేసుకొని ఫినిష్ చేసేసుకుందాం. ఓకే. నెల్లూరు RS బ్రదర్స్లో షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ డ్రెస్సెస్ కొంచెం బాగుంటాయి జెంట్స్ కోసం అయితే. సో అందుకని ఇక్కడికి వచ్చాము. ఇంతకుముందు కూడా ఇక్కడ బై చేసామన్నమాట. క్వాలిటీ అంతా బాగా నచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చినాము. అవి 2 నైట్ ప్యాంట్లు అయితే చూసాము మా తమ్ముడు కోసం అని చెప్పేసి. కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. దాంతోపాటు ఒక 4 టీ-షర్ట్స్ తీసుకున్నాము.
అది క్యాజువల్ వేర్స్కి బాగుంటుంది, నైట్ ప్యాంట్స్ మీదకి మామూలు జీన్స్ మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అవి 4 బై చేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాము. సో వీటికే మాకు ఒక 5000 అయిందనమాట. సో ఇంతకుముందు ఒక 4000, ఇప్పుడు ఒక 5000, అరౌండ్ 9000 దాకా అయింది. షెన్వికి ఇంకొక 2000 చేంజ్ అవుతుంది, అరౌండ్ 11K షాపింగ్కే పోయిందనమాట. సో షాపింగ్ మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. షెన్వి పెండింగ్ ఉంది, అది ఎప్పుడు రేపు అయిపోతుంది అనుకుంటున్నాను, చూడాలి. షెన్వికి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఆర్డర్ పెట్టినవి, కుదిరితే దాంట్లో క్లోజ్ చేస్తాము, లేదు అనుకుంటే ఇంకో 1-2 తీసుకోవాల్సి వస్తుంది. బట్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము మోస్ట్లీ ట్యూస్డే కానీ మండే కానీ మా సొంతూరుకి వెళ్తాము. సొంతూరులో ఒక 3 days 4 days అక్కడే స్టే చేసి జాతర మొత్తం ఫినిష్ చేసుకొని అండ్ దెన్ మోస్ట్లీ బై ఫ్రైడే వస్తాం అనమాట మళ్ళీ ఇక్కడికి. సో ఊర్లో అయితే మంచిగా ఉంటుంది, ఫన్, చాలా బాగా చేస్తారు జాతర కూడా. ఈసారి మేబీ ప్రోగ్రామ్స్ ఉండకపోవచ్చు, ప్రతిసారి అయితే అంటే గ్రూప్ డ్యాన్స్ అని చెప్పేసి అండ్ రకరకాల మంచి ప్రోగ్రామ్స్ చేస్తారనమాట. ఈసారి మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కదా, మోస్ట్లీ పోలీసులు అనేది పర్మిషన్ ఇవ్వట్లేదంట, అందుకని ఉండకపోవచ్చు. చిన్న చిన్న ప్రోగ్రాంలు ఏమన్నా ఉంటే వేస్తారు. బట్ అయితే జాతర బాగుంటుంది, సీతారామ కళ్యాణం ఎంజాయ్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.